हरे कृष्ण माता जी। హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ ధన్వత్ ప్రణాం. మనం మంగళాచరణ్ స్టార్ట్ చేసుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైనా చేస్తారా మంగళాచరణ్? నేను చేస్తాను మాతాజీ. ఏమంటారా? హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. ఎవరు చేస్తున్నారు? కుటుంబ కుమారి మాతాజీ. అవునండి. సంగీత మాతాజీ కూడా రైస్ చేశారు. సంగీత మాతాజీ మీరు రేపు చేద్దరు కానీ కుటుంబ కుమారి మాతాజీ చేస్తారు ఈరోజు. హరే కుటుంబ కృష్ణ. కుమారి మాతాజీ జైన్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కథా మహ్యం దాదాతి స్వపదాతికం వందేహం శ్రీ గురుః శ్రీయోతపాదకమలం శ్రీ గురు వైష్ణవం చ శ్రీ రూపం సాగ్రజాతం సహ ఘన రఘునాథ తత్వం సజీవం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశ్వవిఖ్యాతాంచ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్రపే గోపీసా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరి ప్రియవాంచ. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛా కల్పతరుభ్యో స కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వదిల వచాలం భంగుం లఘయతే గిరిం యత్ కృపాతమహయం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. తప్పులుంటే మన్నించండి. హరే కృష్ణ మాతాజీ. కొంచెం ప్రాక్టీస్ చేయండి మాతాజీ. యాక్చువల్ గా మనం మిగతా అందరు చేసేటప్పుడు కూడా మనం చేసుకుంటే కొంచెం అలవాటు అవుతుంది. కంగారు వచ్చింది. పర్వాలేదు పర్వాలేదు మాతాజీ. మీ ఉద్దేశమే చూస్తారు భగవంతుడు. కొంచెం అలవాటు అయితే మీకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం? భాగవతం ఎందుకు చదవాలి అనే విషయం మీద చర్చించుకోబోతున్నాము. సో భాగవతం ఎందుకు చదవాలని మీరు అందరూ అనుకుంటున్నారు? కృష్ణ భక్తి కావాలని, భగవంతుడి లీలలు తెలుసుకోవాలని, ఇంకా కృష్ణ భక్తి చేసుకోవాలని, ఇంకా జన్మ మృత్యు జరావ్యాధి నుంచి తప్పించుకోవడానికి, జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడటానికి. ఇంకా అయితే ఈ భాగవతాన్ని ఎవరు రచించారు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఎవరు? నారదుని సత్యవతి గారి కొడుకు పరాశర మహర్షి. పరాశర మహర్షి కొడుకు. మనము ఒకసారి వంశవృక్షం చూసాం కదా, వేదవ్యాస ఎలా జన్మించారో చూసాం కదా. సో ఆయన్ని మనం లిటరరీ ఇన్కార్నేషన్ అని కూడా అంటారు అనమాట. మన భగవంతుడి కృష్ణుడి అవతారం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆయన కొడుకు ఎవరు? వేదవ్యాస్ మహర్షి కొడుకు. మహర్షి. అవును, సుఖదేవ గోస్వామి, సుఖ మహర్షి అని కూడా అంటారు. ఆయన పుట్టుకతోనే గొప్పవాడైనా కూడా గురువు దగ్గర నేర్చుకుంటారనమాట శ్రీమద్ భాగవతాన్ని.
మనం చూద్దాం భాగవతం ఎందుకు చదవాలి అనేది మనం చూద్దాము. శ్రీమద్ భాగవతం సర్వ వేదాల యొక్క సారం అంటండి. అందుకనే మనం భాగవతం చదువుకోవాలి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక శ్లోకం రిసైట్ చేసుకొని దాంట్లో ఏం చెప్పారో చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా? కనపడుతుంది మాతాజీ. ఓకే. అయితే ఇది భాగవతం 2వ స్కందంలో 1వ అధ్యాయంలో 8వ శ్లోకం అన్నమాట. సో ఇది ఒకసారి మనం రిసైట్ చేసుకొని దీంట్లో భాగవతం ఎందుకు చదవాలో చెప్పారు, దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఇదం భాగవతం నామ ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ ద్వాపరాదో పితుర్ద్వైపాయనాదహం పితుర్నాదహం అహం ఇదం భాగవతం నామ ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం పురాణం పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ అధికవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం పితుర్ద్వైపాయనాదహం ఇదం భాగవతం నామ ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం పురాణం బ్రహ్మ బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ అదితవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం పితుర్ద్వైపాయనాదహం. అహం. సంగీత మాతాజీ రిసైట్ చేస్తారా? ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సంగీత మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకొని రిసైట్ చేయొచ్చు. ఈలోపు కళావతి మాతాజీ రైజ్ చేశారు. కళావతి మాతాజీ మీరు చదవండి, ఈలోపు సంగీత మాతాజీ వస్తే చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధితవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం. థ్యాంక్ యూ హరే మాతాజీ. హరే కృష్ణ. సంగీత మాతాజీ చదవండి మాతాజీ. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అతితవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాత్ అహం. పితుర్ద్వైపాయనాదహం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇది భాగవతంలో సెకండ్ క్యాంటోలో చెప్పిన ఒక శ్లోకం అన్నమాట. అయితే ఏం చెప్తున్నారంటే సర్వ వేదాల యొక్క సారం అని ఈ శ్లోకం చెప్తుంది అనమాట మనకి. ఈ గొప్ప మహాపురాణమైన భాగవతాన్ని వేదవ్యాస రాశారని చెప్పుకున్నాం కదా, ఆయన నుంచి సుఖదేవ గోస్వామి విన్నారనమాట. సుఖదేవ గోస్వామికి వేదవ్యాస తండ్రి అన్నమాట. అయితే అయినా సరే ఆయన గురువుగా ఆయన స్వీకరించి ఆయన దగ్గర ఈ భాగవతాన్ని నేర్చుకుంటారనమాట. ఎంత గొప్పవారైనా గురువు దగ్గర నేర్చుకోవాలనేది కూడా మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. సో గురువు దగ్గర నేర్చుకోవాలనే విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడే చెప్పారనమాట. ఇంకా ఆయన ఆచరించి కూడా చూపించారు. ఆయన భగవద్గీతలో ఏం చెప్పారు మనకి, ఒక శ్లోకం ఉంది కదా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శినః అనే శ్లోకం ఉంటుంది కదా. దాంట్లో ఏం చెప్పారంటే మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలంటండి. ఆ గురువుని ఆశ్రయించే విధానం కూడా ఎలా ఉండాలని చెప్తున్నారంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, 3 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ప్రణిపాతేన అంటే ఎంతో అనుకువతో నమ్రతతో గురువుని ఆశ్రయించాలంట. ఇక పరిప్రశ్నేన అంటే ఆయన్ని సరైన ప్రశ్నలు అడగాలంట మనం గురువు గారిని. అంటే అనవసరమైన ప్రశ్నలు, ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినవి కాని ప్రశ్నలు కాకుండా మనకి ఆ అవసరమైన ప్రశ్నలు అడగాలంట, సరైన ప్రశ్నలు అడగాలని చెప్తున్నారు. ఇంకా కేవలం అనుకువ ప్రశ్నలు అడగడం మాత్రమే సరిపోదంట. గురువుగారి దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన అది ఆధ్యాత్మిక పురోగతి ఉండదన్నమాట. ఎందుకంటే మనం విని నేర్చుకున్న విజ్ఞానం ఎప్పుడవుతుందంటే గురువు గారికి సేవ చేసినప్పుడు అవుతుందంట. అంటే జ్ఞానానికి విజ్ఞానానికి ఏంటి తేడా? మీరేమనుకుంటున్నారు? జ్ఞానంకి విజ్ఞానంకి ఏంటి తేడా?
జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే అంతకు మించి అంటే ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఐ థింక్. ఎగ్జాక్ట్లీ మాతాజీ, కరెక్ట్గా చెప్పారు. సో జ్ఞానం అంటే మనం పరంపర సిస్టంలో మనం గ్రంథాల నుంచి నేర్చుకున్న దాన్ని జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే దాన్ని మనం ప్రాక్టికల్గా దాన్ని ఆచరించినప్పుడు దాన్ని విజ్ఞానం అవుతుంది అనమాట. దాన్ని విజ్ఞానం అంటారనమాట. జ్ఞానానికి విజ్ఞానానికి అది డిఫరెన్స్. అయితే మనం నేర్చుకున్న జ్ఞానం ఎప్పుడు విజ్ఞానం అవుతుందంటే గురువు గారికి సేవ చేసినప్పుడు అవుతుంది అనమాట. అందుకని పరిప్రశ్నేన సేవయ అంటారనమాట. అంటే ప్రణిపాతేన ఎలా ఎలా మనం గురువుని ఆశ్రయించాలి, ఎలా ప్రశ్నలు వేయాలి, ఆయనకి ఎలా సేవ చేయాలి, దానివల్ల మనకి జ్ఞానం వస్తుంది. పొందిన జ్ఞానం విజ్ఞానం కింద మారుతుంది అనమాట. సో అది ఆ శ్లోకంలో చెప్తున్నారు. అలా కృష్ణ మనకి గురువుని స్వీకరించాలని మనకి చెప్పారనమాట. ఇంకా తానే స్వయంగా సాందీపన మునిని స్వీకరించారు. కృష్ణుడిగా అవతరించినప్పుడు, రాముడిగా అవతరించినప్పుడు వశిష్ఠ మునిని గురువుగా స్వీకరించారు. ఇలా గురువు అందరికీ అవసరం అనేది కృష్ణుడు మనకి స్వయంగా చెప్పారు, చేసి చూపించారు కూడా అన్నమాట. సో అందుకే సుఖదేవ గోస్వామి తండ్రి అయిన వ్యాస మహర్షిని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర భాగవతం నేర్చుకున్నారనమాట. సో వ్యాస మహర్షి సుఖదేవ గోస్వామికి గురువు గారు, తండ్రి గారు మాత్రమే కాదనమాట. భాగవతం రచించింది కూడా ఆయనే కదా. ఎవరైతే గ్రంథకర్తో ఆయన దగ్గరే భాగవతం నేర్చుకునే అవకాశం ఈయనకు దొరికింది. అందరికీ అలాంటి అవకాశం దొరుకుతుందా? దొరకదు కదా. ఆయనకి తండ్రి, గురువు, ఇంకా భాగవతం రచించిన ఆయన, మూడు అయిన వ్యాస మహర్షి నుంచి నేర్చుకునే అవకాశం దొరికింది అనమాట. సో ఆయన అలా నేర్చుకున్నారు కాబట్టి, ఆయన కూడా చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఆయన ఇంకా దాన్ని ఎలా చెప్తారు భాగవతం అనేది కూడా మనం చెప్తాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం 2వ స్కందంలో మొదటి అధ్యాయంలో ఉందని చెప్పుకున్నాం కదా. అయితే మొదటి స్కందం ఆఖరి అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని కొన్ని ప్రశ్నలు అడుగుతారంట. అయితే ఈ భాగవతం మనకి స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో తెలుసు కదా. పరీక్షిత్ మహారాజ్కి ఒక శాపం వస్తుంది, 7 రోజుల్లో చనిపోతాడని. సో ఆయన భాగవతం వినాలి, భక్తుల దగ్గర సాంగత్యం చేయాలి అని అనుకుంటారు. ఈలోపు ఆయనకి సుఖదేవ్ గోస్వామి గంగానది ఒడ్డున కనిపిస్తారు. ఆయన గురువుగా స్వీకరిస్తారు. తర్వాత భాగవతం చెప్పమని అడుగుతారు. తర్వాత నుంచి 7 రోజులు కంటిన్యూస్ గా పగలు రాత్రి ఇంకా నిద్రపోకుండా, మంచినీరు తాగకుండా భాగవతం ఆయన శ్రవణం చేస్తారు, ఈయన కీర్తనం చేస్తారు సుఖదేవ్ గోస్వామి. అయితే ఆయన మొదటి స్కందం చివరి శ్లోకాల్లో ఆయన ఏమడుగుతారంటే పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని, అసలు మానవ జీవితంలో ఒక మానవుడు ఆచరించాల్సిన కర్మలు ఏంటి, బాధ్యతలు ఏంటి, అసలు ఏమి వినాలి, ఏమి మాట్లాడాలి, దేని గురించి ఆలోచించాలి, ఇంకా దేన్ని స్మరించాలి అని అడుగుతారంట. అలా చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అని కూడా అడుగుతారంట. ముఖ్యంగా ఆయన ఏమడుగుతారంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలని అడుగుతారు. ఎందుకంటే ఆయన 7 రోజుల్లో చనిపోబోతున్నారు కాబట్టి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏమేం చేయాలని అడుగుతారనమాట. అయితే వాళ్ళు వినవలసిందేంటి, వాళ్ళు చూడవలసిందేంటి, వాళ్ళు స్మరించుకోవాల్సిందేంటి అని అడుగుతారనమాట. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఆయన అడిగింది ఏంటంటే హౌ టు లివ్ అండ్ హౌ టు లీవ్ ద బాడీ, అంటే ఎలా బతకాలి, ఎలా చనిపోవాలి, ఆ 2 క్వశ్చన్లు అడుగుతారనమాట. సో భాగవతంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి, ఐడియా ఉందా మీకు? 12 కదా. 12 స్కందాలు ఉన్నాయి. ఎన్ని 18 అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయం. 18 అధ్యాయాలు భగవద్గీతలో ఉన్నాయి. భాగవతంలో 335 అధ్యాయాలు ఉన్నాయి అన్నమాట. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఐడియా లేదు మాకు. 18,000 శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. 18,000. కరెక్ట్, 18,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. అంటే 12 స్కందాలు, 335 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ మనం చెప్పుకున్న మొదటి అధ్యాయం చివరిలో పరీక్షిత్ మహారాజ్ అడిగిన 2 ప్రశ్నలు, ఎలా బతకాలి, ఎలా చావాలి అనే ప్రశ్నలకి సమాధానం మిగిలిన 11 స్కందాలలో వివరించారనమాట. 2వ స్కందం నుంచి 12వ స్కందం వరకు భాగవతంలో చర్చించినటువంటి ఏంటంటే ఆ 2 ప్రశ్నలకి సమాధానాలు అనమాట. ఏంటి ఆ 2 ప్రశ్నలు? How to live and how to leave the body. ఎలా బతకాలి, ఎలా చనిపోవాలి అనే ప్రశ్నలకి సమాధానం మిగతా అన్ని స్కందాల్లో చెప్పారనమాట. అంటే ఏం చెప్తారంటే భక్తి చేస్తూ బతకాలి, భక్తి భావనతో చావాలి అనేది సారాంశం అంట.
దాన్ని ముందే చెప్పేశారు. 2వ స్కందం మొదటి అధ్యాయంలో 11 శ్లోకాల్లో ఈ రెండిటికి సమాధానం చెప్పేస్తారనమాట. అయినా సరే మనకి స్ఫూర్తి కలగడానికి భక్తుల కథలు అవన్నీ డీటెయిల్డ్‌గా వివరంగా చెప్తారనమాట. అంటే అంతే నారాయణ స్మృతి అని అంటారు గదా! ఎలా చావాలి? నారాయణుడిని స్మరించుకుంటూ చావాలనమాట. నారాయణుడిని స్మరించుకుంటూ దేహత్యాగం చేయాలంటే మనం జీవితం అంతా మనం చేయాల్సిన పని ఏంటి? హరే నారాయణ నామస్మరణ. నారాయణ భక్తి చేసుకోవాలి. కృష్ణ భక్తి చేసుకోవాలన్నమాట. మరి ఆ భక్తి చేయడానికి మన స్ఫూర్తి ఎలా కలుగుతుంది? చాంటింగ్ మాత భక్త శ్రవణం వల్ల సాంగత్యంతో మాతాజీ. చాంటింగ్ తోటి నవవేద భక్తి పుస్తకాల కరెక్ట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు చెప్పినవన్నీ కరెక్టే. భాగవతం చదివితే ఆ స్ఫూర్తి కలుగుతుందని సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. సుఖదేవ గోస్వామికి కృష్ణ భక్తి కలిగింది వ్యాస మహర్షి నుంచి భాగవతం వినడం ద్వారానంట. అంతకుముందు ఆయనకి కృష్ణ భక్తి అనేది లేదు. ఆయన చాలా ముక్త పురుషుడు అయినప్పటికీ ఆయనకి కృష్ణ భక్తి లేదనమాట. ఆయన ఎప్పుడైతే భాగవతం వింటారో వ్యాస మహర్షి నుంచి అప్పుడు ఆయనకి కృష్ణ భక్తి కలుగుతుందన్నమాట. అంటే మనం సుఖ మహర్షి ఎవరనేది ముందు జన్మలో ఏంటనేది కూడా మనం చెప్పుకున్నాం కదా 2-3 రోజుల క్రితం. ఆయన అంత గొప్పవాడైనప్పటికీ ఆయన భాగవతం అధ్యయనం చేశారు. ఎందుకంటే గొప్పవారికి కూడా భాగవతం స్ఫూర్తిని కలిగిస్తుందంట. ఈ భాగవతంలో చెప్పినటువంటి భగవంతుడి నామ రూప గుణలీలలు కేవలం మనలాంటి బద్ధజీవులకు మాత్రమే కాదంటండి. ముక్త పురుషులైన సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చదవాలి, అధ్యయనం చేయాలి అని చెప్తున్నారనమాట. ముక్త పురుషులే చదవాలంటే ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం కూడా చదవాల్సిందే కదా! అందుకే ఎందుకంటే మనం ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాం కదా! కాబట్టి ఖచ్చితంగా మనం భాగవతం చదవాలి. దాంట్లో చెప్పిన అంశాలను అర్థం చేసుకోవాలి, ఇంకా ఆచరించాలి కూడా అన్నమాట. అయితే నారద మహర్షి చెప్పినట్టు వ్యాస మహర్షి ఎలా రచించారు ఈ భాగవతాన్ని అంటే భాగవతం ఈ భౌతిక సంసారంలో కొట్టుమిట్టాడుతున్న బద్ధజీవులకు పనికొస్తుందని, ఇంకా ఎంతో గొప్ప వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి చెందిన వాళ్ళు అంటే ముక్త పురుషులు అయిన మన సుఖదేవ్ గోస్వామి లాంటి వాళ్ళకు కూడా పనికొస్తుందని ఇద్దరికీ రాశారంటండి. అందరికీ కావాల్సిన విషయాలన్నీ ఇందులో ఉంటాయంట. అందుకే ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అన్నారు. మనం చెప్పుకున్న శ్లోకంలో 2వ లైన్ ఉంది కదా, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అన్నారనమాట. ఈ పురాణం ఆధ్యాత్మిక సారాంశాన్ని మనకి చెప్తుంది. అలాంటి పురాణం అన్నమాట. అయితే ఇంకా ఇది ఏం చెప్తుందో మనం ఇంకొక శ్లోకం ఒకటి చదువుకొని డిస్కస్ చేసుకుందాం. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. సో భాగవతం మొదటి స్కందంలో 1వ అధ్యాయంలో 3వ శ్లోకం ఉంటుందన్నమాట. దీన్ని ఒక్కసారి మనం రిసైట్ చేసుకొని దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. అంటే దీని కంటిన్యూషన్ మనం చెప్పుకునే భాగవతం ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఎవరి ద్వారా వినాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి సంబంధించింది ఈ శ్లోకం కూడా. అందుకని మనం ఇది కూడా ఒకసారి రిసైట్ చేసుకుందాం. నేను చెప్తాను, మీరు చెప్పండి. ఇది చాలా ఫేమస్ శ్లోకమే, మీ అందరికీ కొంతమంది వినే ఉంటారు కూడా. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. ఎవరైనా రిసైట్ చేస్తారా? హ్యాండ్ రేస్ చేయండి. ఏం చేస్తారు మాతాజీ? ఓకే, శోభా మాతాజీ, ఇంకో మాతాజీ ఎవరు చెప్పారు? మోహన్ కుమారి గారు. మోహన్ కుమారి మాతాజీ చదవండి. మోహన్ కుమారి మాతాజీ మీరు చదవండి, తర్వాత శోభా మాతాజీ చదువుతారు. నిగమ కలప తరోగలిత ఫలం సుఖముఖదామృత ద్రవ సంయుక్తం పిబత భాగవతం రసమాలయం ముహురహు రసిక భువి భావుకః. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. శోభా మాతాజీ. హరికృష్ణ మాతాజీ. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్
అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అయితే మనకి దీంట్లో ఏం చెప్తున్నారు? నిగమ కల్పతరోర్ గలితం ఫలం అంటున్నారు. అంటే నిగమ శాస్త్రాలు అన్నీ ఒక కల్పతరువు అయితే ఆ కల్పతరువుతో పోలిస్తే ఆ చెట్టు యొక్క పండినటువంటి ఫలం శ్రీమద్ భాగవతం అంట. అంటే అన్ని శాస్త్రాల యొక్క సారం భాగవత ఫలం అని చెప్తున్నారనమాట. అయితే ఇంకా తర్వాత ఏమంటున్నారు? సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం అంటున్నారు. అంటే ఆ పండినటువంటి ఫలం చాలా తీయగా రుచిగా ఉంటుంది కదా, అవునా కాదా? ఉంటుందా తీయగా పండితే? మరి ఆ పండిన ఫలాన్ని ఒక చిలుక కొడితే ఎలా ఉంటుంది? దాని ఇంకా రుచి ఇంకా పెరుగుతుంది కదా, ఇంకా టేస్ట్ ఉంటది. ఇంకా టేస్ట్ ఉంటుంది. అయితే ఆ చిలుక ఎవరు అంటున్నారంటే సుఖ మహర్షి అంటున్నారంట. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం అంటున్నారు. అంటే సుఖ మహర్షి ఆ పండిన భాగవత ఫలాన్ని ఆయన చెప్పినప్పుడు దాని రుచి ఇంకా పెరిగిపోయింది, అమృతం లాగా మారిపోయింది అంటున్నారు అనమాట. అయితే థర్డ్ లైన్ లో ఏమంటున్నారంటే పిబత భాగవతం రసమాలయం అంటున్నారు. అంటే ఆ భాగవతాన్ని తాగండి అంటున్నారు అనమాట. మరి పండిన ఫలం అంటున్నారు, తాగండి అంటున్నారు అని మీకు డౌట్ వచ్చిందా? అవును కదా మాతాజీ, పండు తింటారు, ఎవరన్నా తాగడం ఏంటి? అదే అదే ఎందుకు తాగమన్నారంటే రెండవ లైన్ లో అది జ్యూస్ అయిపోయింది అనమాట. ఎలా అంటే సుఖముఖాద్ అమృత ద్రవ అంటున్నారు కదా. సుఖముఖం అంటే సుఖమహర్షి ముఖం నుంచి అది వెలువడగానే అది ద్రవం అమృతం అయిపోయిందంట. అంటే ద్రవం లాగా మారిపోయింది అనమాట. అంటే అందుకని ద్రవాన్ని పిబత అంటున్నారు, పిబత భాగవతం అంటున్నారు. పిబత అంటే తాగడం అనమాట. పిబత అంటే తాగమని చెప్తున్నారు మనకి. ఎందుకంటే పండు కట్ చేసుకొని లేదా కొరికి తినాలి, కొంచెం కష్టం. ఎవరైనా జ్యూస్ చేసి ఇస్తే చక్కగా ఈజీగా తాగేయచ్చు కదా, సో అలా అని చెప్తున్నారు అనమాట. సో భాగవతం ఆల్రెడీ చక్కగా పండినటువంటి ఫలం, కానీ భగవంతుడి పట్ల భక్తి ఉన్నటువంటి ఒక భక్తుడు కనుక ఈ భాగవతాన్ని వివరిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, కొరికే పని కూడా లేకుండా జ్యూస్ అయిపోతుంది, ఈజీగా తాగేయచ్చు అని చెప్తున్నారు అనమాట. హరే సో కృష్ణ. ఇంకా ఆ మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేయండి మాతాజీ ప్లీజ్. ఓకే, ఒక్క నిమిషం మ్యూట్ చేస్తాను. ఓకే, మ్యూట్ చేశాను. మీ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేయండి. సో ముహురహో రసిక భువి భావుకాహ అంటున్నారు. అంటే ఎల్లప్పుడూ ఆస్వాదించండి అని చెప్తున్నారు. అంటే ప్రతిరోజు ప్రతినిత్యం భాగవతం చదవండి అంటున్నారు. నిత్యం భాగవత సేవయ అంటారు కదా. అంటే ఒక్కరోజు జ్యూస్ తాగితే సరిపోదు కదా, శక్తి రావాలంటే రోజు తాగాలన్నమాట. ఎందుకంటే మనకి భవరోగం ఉంటుంది కదా, అంటే మనకి భౌతిక రోగం ఉంటుంది కదా. ఏంటి భవరోగం అంటే? ఐషడ్ వర్గాల మధ్యలో కొట్టుకుంటున్నాం కదా. అంటే మనకి మెయిన్ మెటీరియల్ డిసీజ్ ఏంటంటే మనం ఈ బాడీ అనుకుంటాం అనమాట, మన ఈ శరీరం అనుకుంటాం, అదే మన భావరోగం. మనం ఈ ఈ ఆత్మ అని మనకు తెలియదు అనమాట. మనం ఎంత చదువుకున్నా కూడా మనకి ఎక్కడో దగ్గర మనకి ఆ అసోసియేషన్ బాడీతోనే ఎక్కువ మనకి ఇది ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు బాడీతోనే రిఫర్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ రోగం నుంచి కోలుకోవాలంటే ఈ రసం రోజు తాగాలంట, ప్రతిరోజు తాగాలని చెప్తున్నారనమాట. మరి సుఖమహర్షి చెప్పినంత మాత్రాన తీయగా ఎలా ఉంటుంది అని క్వశ్చన్ మనకి రావచ్చు. అయితే కృష్ణుడి లీలలే చాలా తీయగా ఉంటాయంటండి, ఆస్వాదనీయంగా ఉంటాయంట. అలాంటి ఆస్వాదనీయమైన లీలల్లోకి సుఖమహర్షి ప్రేమ కలిసింది కాబట్టి ఇంకా దాని ఇది పెరిగిందనమాట, దాని రుచి పెరిగిందని చెప్తున్నారు. సో ప్రేమ కలవడం వల్ల దాని రుచి ఇంకా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మీకు పాయసం ఇచ్చారనుకోండి ఎవరైనా, దాంట్లో పైన జీడిపప్పులు బాదం కిస్మిస్ వేసిస్తే ఇంకా రుచి పెరుగుతుంది కదా, అవును అలాగే మాతాజీ. అన్నమాట. సో అలాగే మనకి కృష్ణుడి లీలలు తీయగా ఉంటే ఇంకా దాన్ని సుఖ మహర్షి చెప్పడం వల్ల దానికి టేస్ట్ అలా ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఇంకా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి గురువు శిష్య పరంపరలో రావాలి, అప్పుడే దాని నుండి శక్తి వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. సో పరంపరలో భగవంతుడు చెప్పింది చెప్పినట్టు వస్తుంది అనమాట. అలా పరంపరలో మనం భాగవతాన్ని నేర్చుకోవాలని కూడా చెప్తున్నారు. అంటే ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు అనమాట. ఏంటంటే మెడిసిన్ కాలేజ్ ఉంటుంది, ఎవరైనా డాక్టర్ అవ్వాలంటే కాలేజ్కి వెళ్ళి చదువుకుంటారు కదా. అయితే కొంతమంది నేను పుస్తకాలు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకొని చదివేశాను, మొత్తం అన్ని బుక్స్ చదివేశాను, నాకంతా తెలిసిపోయింది, నేను మీకు ఇప్పుడు జనరల్గా హార్ట్ సర్జరీస్ మోకాళ్ళ నొప్పులకి ఎక్కువ సర్జరీస్ జరుగుతున్నాయి కదా, నేను సర్జరీ చేసేస్తానంటే ఎవరైనా చేయించుకుంటారా? చేయించుకోరు కదా. అంటే ఎవరు పడితే వాళ్ళతో మనం ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉండం అనమాట. అంటే పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం రావచ్చు కానీ విజ్ఞానం రాదనమాట. ఇందాక మనం అనుకున్నాం కదా, పరిప్రశ్నైన సేవయ అంటే గురువు గారికి ఆశ్రయించాలి, ఆయన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి, ఇంకా ఆయనకి సేవ చేస్తేనే మనకి
తెలిసిన జ్ఞానం విజ్ఞానం అవుతుంది. ఇంకా అర్హత కూడా వస్తదనమాట. అంటే ఒక కాలేజ్‌లోనో, యూనివర్సిటీలోనో 5 లేదా 6 ఏళ్ళు సంవత్సరాలు చక్కగా ఈ వైద్య విద్యని అధ్యయనం చేస్తే, పరీక్షలు రాసి సర్టిఫికేట్ తెచ్చుకొని, ఇంకా మళ్ళా సీనియర్ డాక్టర్స్ దగ్గర శిక్షణ అంటే అప్రెంటిస్‌షిప్ అని చేస్తారు కదా! ట్రైనింగ్ తీసుకొని ఎక్స్‌పీరియన్స్ సంపాదిస్తే అప్పుడు సర్జరీ చేయడానికి అర్హులవుతారనమాట. సో, అలానే మనకి బుక్స్ లేకపోయినా క్లాసెస్ వినైనా మనం చేయొచ్చు మాతాజీ. సర్జరీలు చేయలేం గదా! సర్జరీ హ్మ్. సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ సర్టిఫికేట్ రావాల్సిందే. అది యెస్ మాతాజీ. కాలేజ్ క్లాసెస్ అంటే ఈ జ్ఞానం క్లాసెస్, భగవద్గీత అవి చదవకపోయినా ఈ క్లాసెస్ ద్వారా మనకి చాలా అది అర్థమవుతుంది ఉంది. కదా! ఇక్కడ అదే చెప్తున్నారు. పరంపర సిస్టమ్‌లో భక్తుల ద్వారా నేర్చుకుంటే మనకి మంచిదనే చెప్తున్నారు ఇక్కడ. నేను తర్వాత అది కూడా చెప్తాను. కాకపోతే జనరల్‌గా మనం ఎందుకు పరంపర లేకుండా ఉన్న వాళ్ళని ఎందుకు ఆశ్రయించకూడదు, వాళ్ళ దగ్గర ఎందుకు వినకూడదు అనే దానికి చెప్తున్నారనమాట. మనకి ఎలా అయితే మెడికల్ ఈ ఎగ్జాంపుల్ ప్రభుపాద ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. ఎలా అయితే మనకి ఈ సర్టిఫికేట్ లేకుండా సొంతంగా నేర్చుకున్న వాళ్ళు ఈ ఎఫిలియేషన్ లేకుండా యూనివర్సిటీలో చదవకుండా అలా లేకుండా ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎలా సర్జరీలు చేయించుకోమో అలానే జ్ఞానం కూడా వాళ్ళ దగ్గర వినకూడదని చెప్తున్నారనమాట. సో, అందుకని గురువుని ఆశ్రయించాలని చెప్తున్నారు. సేవ చేయడం వల్ల మనం బాగా నేర్చుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో, భాగవతాన్ని సొంత జ్ఞానంతో చదివితే అర్థం కాదంట. గురువుల ద్వారా స్వీకరించాలని చెప్తున్నారనమాట. ఇక శ్రీకృష్ణుడు బ్రహ్మకి చెప్పారనమాట. ఎలా వచ్చింది ఈ పరంపర అంటే కృష్ణుడి దగ్గర నుంచి వస్తుందనమాట. శ్రీకృష్ణుడు బ్రహ్మకి చెప్తారు. బ్రహ్మ నారదుడికి చెప్తారు. నారదుడు వ్యాసుడికి చెప్తారు. వ్యాసుడు సుఖదేవ గోస్వామికి చెప్తారు. సుకుడు ఇంకా సూత గోస్వామికి, ఇంకా నైమిషారణ్యంలో ఋషులు అందరికీ చెప్తారనమాట. ఈ విధంగా పరంపరలో వచ్చిన భాగవతం చాలా ఆథెంటిక్. అయితే ఈ పరంపరలో ఎవరు చెప్పినా మనం శ్రీకృష్ణుడు భగవానుడే చెప్పినట్టు అనుకోవాలన్నమాట. ఎందుకంటే పరంపరలో ఎవరు కల్పించి చెప్పరంటండి. ఎలా ఉందో యథాతథంగా చెప్తారు కాబట్టి, వాళ్ళ కల్పన ఏమీ ఉండదు కాబట్టి, మనం అక్కడి నుంచి నేర్చుకోవాలని చెప్తున్నారనమాట. ఎంతో శుద్ధమైన హృదయంతో భగవంతుడు చెప్పిన సారాన్ని మానవాళికి అర్థమయ్యే రీతిలో చెప్తారనమాట పరంపర సిస్టంలో. సో, ఉదాహరణలు కొత్తగా ఇవ్వచ్చు కాలానుగుణంగా. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ మెడిసిన్ ఎగ్జాంపుల్ మనకి ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఆయన ఇచ్చినట్టుగా మనకు అర్థమయ్యే విధంగా ఉదాహరణలు చెప్పచ్చు. కానీ భాగవతంలో ఇలాంటివి ఉండవు. ఈ ఉదాహరణలు ఉండవు కానీ అలాంటివి అర్థం కావడానికి చెప్తూ ఉంటారు. ఏ కాలానికి అనుగుణంగా ఇది అర్థమయ్యే విధంగా ఉదాహరణలు చెప్తారు గానీ, మనకి సారాంశం అనేది మారదనమాట. భాగవతంలో ఏదైతే సారం ఉందో అదైతే మారకుండా చెప్తారనమాట. అందుకే మనకి పరంపరలో నేర్చుకోమని చెప్తూ ఉంటారనమాట. అంతేగాని ఇప్పుడు కొంతమంది టీఆర్‌పీ రేటింగ్స్ అని ఉంటాయి గదా! వాటి కోసం మనం చూసే సీరియల్స్ కానీ, మూవీస్ కానీ అన్నీ మార్చేస్తా ఉంటారనమాట. ఎలా చేస్తే మనం అలా చేస్తే మనం భగవంతుడి ప్రతినిధులం అవ్వం. ఈ పరంపర సిస్టమ్‌లో నేర్చుకోకుండా మనం సొంతంగా ఏదన్నా చెప్పాలనుకుంటే అపచారం చేసిన వాళ్ళం అవుతామని కూడా చెప్తూ ఉంటారు. అయితే భాగవతం మనకి చెప్పేదేంటి? భాగవతం వినడం వల్ల మనకి కలిగేదేంటి అనేది మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అంటే మనం వ్యాస మహర్షి గురించి చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం కదా! వ్యాస మహర్షి ఎన్నో వేదాలు, పురాణాలు రాశారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి కూడా రాశారు. కానీ మానవులు దాన్ని చదివి ధర్మాన్ని ఆచరిస్తారు. ఆచరిస్తున్నారు. ఆయన రాసిన వేదాలు, పురాణాలు చదివి. కానీ ఎందుకు ఆచరిస్తున్నారంటే అర్థం కోసం అంట. అంటే డబ్బుల కోసం. డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నారంట. డబ్బు ఎందుకు సంపాదించుకుంటారు? కోరికలు తీర్చుకోవడం కోసం అన్నమాట. అలా కోరికలు తీర్చుకొని అలసిపోయి అప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తారనమాట. అప్పటికి ముసలోళ్ళు అయిపోతారనమాట. వృద్ధాప్యం వచ్చేస్తది. అంటే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు భౌతిక పరంగా ఆచరిస్తే ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదనమాట. అంటే మనం భగవంతుడిని చేరుకోలేమనమాట. సో, జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. ఇంకా ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ వీటిలోనే తిరుగుతూ ఉంటాం అనమాట. అది అసలైన ధర్మం కాదని చెప్తున్నారనమాట. మరి అసలైన ధర్మం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఒక చిన్న శ్లోకం ఉంది భాగవతంలోనే. అదొకటి ఒకసారి రిసైట్ చేసుకొని దాని గురించి చర్చించుకుందాం. సో, భాగవతంలో ఏం చెప్పారు అసలు మన ధర్మం ఏంటని చెప్పారనేది ఈ శ్లోకంలో చూద్దాము. నేను చెప్తాను, మీరు రిసైట్ చేయండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? యెస్ మాతాజీ. కనిపిస్తుంది. కనిపిస్తుంది మాతాజీ. ఓకే. స వై పుంసాం పరో ధర్మో పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకీయ ప్రతిహత యయాత్మా సుప్రసీదతి.
యయాత్మా ప్రసీదతి సుప్రసీదతి స వై పుంసాం పరో ధర్మో సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అదోక్షజే అహైతుకీ అప్రతిహత అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. యయాత్మా సుప్రసీదతి. గిరిజా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, మీరు రిసైట్ చేస్తారా? చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. సవై పుంసాం పరో ధర్మః యతో భక్తిరదోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. ఇంకెవరైనా రిసైట్ చేస్తారా? నేను చదువుతాను మాతాజీ. నేను దుర్గా చదువుతా మాతాజీ మాతాజీ. చెయ్యెత్తారు మాతాజీ. దుర్గా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. దుర్గా మాతాజీ మీరు చదవండి, తర్వాత ప్రభుజీ చదువుతారు. సరే మాతాజీ. సవై పుంసా పరో ధర్మో యతోర్భక్తి అదోక్షజే అహైతుకి అప్రతిపహతి యయాత్మా సుప్రసీదతి. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. ప్రభుజీ చదవండి. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అయితే ఈ అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏంటనేది ఈ శ్లోకంలో చెప్పారనమాట. అంటే ఒక జీవుడు పరమధర్మం ఏంటి అనేది, అత్యంత ఉత్తమమైన ధర్మం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. హైతుకి అప్రతిహత భక్తి అని చెప్తున్నారనమాట. అంటే భగవంతుడి యొక్క భక్తి చేయటం. అదే మనకి శ్రీమద్ భాగవతంలో బోధించేది కూడా. భక్తి యోగా ఎలా చేయాలి అని వివరించడానికే వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని రచించారంటండి. అంటే భక్తి యోగాన్ని ఎలా ఆచరించాలనేది విపులంగా సుఖమహర్షి ఈ శ్రీమద్ భాగవతంలో ఇంకా చెప్పారు కూడా అన్నమాట. అంటే భక్తి ఆచరించిన భక్తుల చరిత్రలు ఉంటాయి దీంట్లో. అంబరీష్ మహారాజ్ భక్తి ఎలా చేశారు, నవవిధ భక్తి ఎలా చేశారు, ధ్రువ మహారాజ్ ఎలా చేశారు, ప్రహ్లాద్ మహారాజ్ ఎలా చేశారు, ఇలా ఎంతో మంది భాగవతోత్తముల యొక్క చరిత్రలు దీంట్లో ఉంటాయి అన్నమాట. అలా భక్తి అంటే ఏంటి అని వివరించడమే కాకుండా ఉదాహరణలు కూడా మనకి ఎంతో సునాయాసంగా అర్థమయ్యేలా చెప్తారనమాట భాగవతంలో. అయితే వ్యాస భగవానుడు భాగవతం రాయటానికి ముందు ఆయన ముందు ధ్యానంలో కూర్చున్నారంటండి. ఆయన భక్తితో ధ్యానం చేశారంట. ఆ ధ్యానంలో ఆయనకి ముగ్గురు కనిపించారంట. కృష్ణుడు, మాయ, జీవుడు కనిపించారంట. సో జీవుడు మాయకి ప్రభావితుడయి ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తున్నట్టు కనిపించాడంట. అంటే కృష్ణుడు కనిపించాడు, కృష్ణుడు వెనకే మాయ ఉంటుంది. ఆ మాయ వల్ల జీవుడు ఎన్నో బాధలు అనుభవిస్తున్నట్టు ఆయన చూశారనమాట ఆ ధ్యానంలో. అయితే ఆయన ఈ జీవుడిని మాయ నుంచి కాపాడి కృష్ణుడి దగ్గరికి ఎలా చేర్చాలి అనే ఉద్దేశంతో భాగవతాన్ని రచించారనమాట. సాధారణంగా మానవులకి భక్తి ఆచరించడం వల్ల భగవంతుని చేరొచ్చనే విషయం తెలియదు. జనరల్గా మనకు కూడా తెలియదు కదా. మనం కృష్ణ కాన్షియస్నెస్లోకి రాకముందు, కృష్ణ చైతన్యంలోకి రాకముందు మనకి కూడా తెలియదు కదా మనం అసలు ఏంటి, ఎందుకు వచ్చాం, మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము, మనం మన భక్తి చేస్తే మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనేది మనకు తెలియదు అనమాట. అంటే ఈ భవబంధాల నుంచి విముక్తి పొందవచ్చు అనేది మనకి తెలియదు అనమాట. సాధారణమైన మానవులకి ఈ విషయం తెలియచెప్పడానికి మాత్రమే ఆయన ఎంతో విపులంగా, విస్తారంగా, ఇంకా ఎక్కువగా డీటెయిల్డ్గా వర్ణిస్తూ ఈ భాగవతాన్ని రాశారనమాట. సో భాగవతం అంటే భగవంతుడి కథలు, భక్తుల కథలు, భక్తి యోగా ఎలా చేయాలి దానికి సంబంధించిన వివరణలు ఉంటాయన్నమాట. సో ఈ భాగవతాన్ని వినడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటంటే పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ పైన భక్తి కలుగుతుంది అనమాట. అది భాగవత శ్రవణం చేయడం వల్ల వచ్చే లాభం అనమాట. సో భగవంతుడి పైన మనకి భక్తి కలిగితే అంటే దాంట్లో అన్ని భగవంతుని లీలలు, భక్తుల కథలు ఉంటాయని అనుకున్నాం కదా. వాటిని వినడం వలన మనకి భక్తి చేయాలనే స్ఫూర్తి కలుగుతుందా కలగదా? కలుగుతుంది మాతాజీ. కలుగుతుంది కదా. అయితే అలా భక్తి చేయాలనిపించటం వల్ల లాభం ఏంటంటే శోక మోహం భయాపహ అంటారన్నమాట. అంటే శోకం, మోహం, భయం అన్ని నశిస్తాయంట. ఇవన్నీ మనందరికీ ఉండే ప్రాబ్లమ్సే కదా ఈ భౌతిక ప్రపంచంలో. శోకం ఉంటుంది కదా, ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? రోడ్డు మీద ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, కరెక్ట్ గా వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని గ్యారంటీ లేదు. సరే ఇంట్లోనే ఉంటే హార్ట్ అటాక్ వస్తుందో అని భయం. ఇప్పుడు ఈ మధ్య వింటున్నాం కదా, చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు, ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇంకా ఏ కరోనా లాంటివి వస్తాయో అని భయం. ఇప్పుడు మొన్న లాస్ ఏంజలస్ లో ఒక పెద్ద మంటలు వచ్చాయి కదా, ఒక పెద్ద అంత సిటీ చాలా కాలిపోతూ ఉంది, అన్ని ఆస్తులన్నీ ధ్వంసం అయిపోయినాయి.
అలాంటివి ఎప్పుడు వస్తాయో అని భయం ఉంటుంది కదా. అయితే భాగవతం వినడం, చదవడం వల్ల భక్తి అనే స్ఫూర్తి వస్తుంది. భక్తి చేయడం వల్ల ఈ భయాలన్నిటి నుంచి విముక్తి కూడా కలుగుతుందంట మనకి. సో ఆ భాగవతం వినడం వల్ల అది లాభం. అందుకే పిబత భాగవతం అన్నారు. అంటే భాగవతాన్ని తాగండి అన్నారు. తాగండి అంటే నోటితో కాదండి, చెవులతో తాగాలంట భాగవతం. అలా తాగడం వల్ల మన కోరికలన్నీ విషయవాంఛలతో కలుషితం అయిపోయినాయి కాబట్టి మన కోరికలని శుద్ధీకరణ అవుతుందన్నమాట. అది శుద్ధీకరణ చేసేదే భాగవతం అన్నమాట, భాగవత శ్రవణం. సో ఇప్పుడు ఒక దొంగ ఉంటాడు, దొంగతనం చేసి సంపాదించాలనుకుంటాడు, అది తప్ప కాదా? ఎస్ మాతాజీ, తప్పే కదా. తప్పే కదా. సో అలానే మనకి కొన్నిసార్లు మనకి మనం చేసేది కరెక్టా కాదా కూడా తెలియదు. అంటే ఇప్పుడు దొంగతనం అంటే కొన్ని విషయాలు మనకి తెలుసు ఇది తప్పు అని, కానీ మనకి ఎస్ చాలా సార్లు మనకి జీవితంలో చాలా ప్రశ్నలు వస్తాయి, మనం చేసేది కరెక్టేనా కాదా అనే డౌట్ చాలా సార్లు వస్తూ ఉంటది కదా. ఎస్ వస్తుందా? మాతాజీ, అనిపిస్తుంది. సో ఒక్కోసారి మనకి తప్పని తెలిసినా కూడా ఆచరించలేము అనమాట. అంటే ఇప్పుడు కొన్ని సర్లే ఏం కాదులే అని మనకి మనం సమాధానం పరుచుకొని చేసేస్తూ ఉంటాం అనమాట. అంటే అలా తెలుసుకోవాలి, ఇంకా ఆచరించాలంటే ప్రతినిత్యం భాగవతం వినాలన్నమాట. అంటే ఇది తప్పు ఇది రైట్ అని తెలుసుకోవడానికి, మళ్ళీ ఇంకా తెలిసినా కూడా కొన్ని ఆచరించలేం కదా, అవన్నీ కూడా ఆచరించడానికి మనం ప్రతినిత్యం భాగవతం వినాలన్నమాట. అందుకే నిత్యం భాగవత సేవయ అన్నారనమాట. అంటే మనకి మాయ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కలియుగంలో. సో దాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలంటే నిత్యం భాగవతం వినాలి, చదవాలి అన్నమాట. అంటే మనం పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. భక్తులు మనకి చదవడం రాకపోయినా, శ్లోకాలు వినడం ఇది చదవడం రాకపోయినా సరే భక్తులు చెప్తారు కదా, వాళ్ళ దగ్గర విన్నా సరిపోతుంది. మీకు అర్థమైనంత వరకు నలుగురికి కూడా చెప్పాలన్నమాట. మీరు విని వదిలేయకూడదు. మీరు కూడా నలుగురికి చెప్తూ ఉండాలి. భాగవతంలో ఇంకా గొప్ప వైష్ణవుల కథలు కూడా చాలా ఉన్నాయి అనుకున్నాం కదా మనం. భీష్మ పితామహ, యుధిష్ఠరుడు, కుంతి మహారాణి, పరీక్షిత్ మహారాజు, ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, అంబరీష్ మహారాజు, మనం చెప్పుకున్నాం కదా ప్రచేతస్ గురించి. ప్రచేతస్ ప్రాచీన బర్హి వాళ్ళ 10 మంది కొడుకుల గురించి చెప్పుకున్నాం కదా, అది కూడా భాగవతంలోనే ఉంది. అవన్నీ వినడం వల్ల మనకి భక్తి చేయాలి అనే స్ఫూర్తి కలుగుతుంది కదా. కలుగుతుందా లేదా? ఎస్ మాతాజీ, డెఫినెట్ గా. మనం కృష్ణప్రియాదేవి మాతాజీ గురించి కూడా చెప్పుకున్నాం కదా. భక్తుల కథలు వినడం వల్ల మనకి ఖచ్చితంగా భక్తి చేయాలనే స్ఫూర్తి అయితే కలుగుతుంది. అలా కృష్ణ చైతన్యంలో ఉండడం కోసం, అలాంటి స్ఫూర్తి కోసం నిత్యం భాగవతం శ్రవణం చేయాలి. ఎవరి దగ్గర వినాలి? పరంపరలో వినాలి, భక్తుల దగ్గర వినాలి, అండ్ భక్తుల సాంగత్యంలో వినాలన్నమాట. భాగవతం చదవడం అంటే జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, అసలు విషయం ఏంటంటే భగవంతుడి పట్ల ప్రేమని సంపాదించుకోవడం అన్నమాట. అది కూడా మనం ఒక్కళ్ళే కాదు, భక్తులతో కలిసి చేయాలి. అంటే మనకి పాండిత్యం మీద ధ్యాస ఉండకూడదు. నేనేదో భాగవతం చదివేశాను, నేను పండితురాలను అయిపోయాను, పండితుడిని అయిపోయాను అని అనుకోవడం కోసం చదువుకోకూడదు అనమాట. మనం భగవంతుడి పట్ల ప్రేమ, భక్తులతో ప్రేమ సంపాదించుకోవడానికి మాత్రమే భాగవతం వినాలి, చదవాలి అనమాట. భగవంతుడి పట్ల ప్రేమ అంటే ఏంటండి? కృష్ణ ప్రేమ అంటే ఏంటి అసలు? కృష్ణ భక్తి మాతాజీ. పూజించటము. కృష్ణుడిని చేరుకోవడం. కృష్ణుడి ప్రేమ అంటే కృష్ణుడిని చేరుకోవడం, కృష్ణుడికి దగ్గర అవ్వడం. అవును, కృష్ణుడిని చేరుకోవడం అంటే మనం అవును. అయితే అవును, దాన్ని ఎలా చేరుకుంటామంటే కృష్ణుడి ప్రేమ అంటే కృష్ణుడిని ప్రేమించటం అంటే కృష్ణ భక్తుల్ని ప్రేమించడం అంట. కృష్ణుడికి ప్రియమైన వాళ్ళని ప్రేమించడం. కృష్ణుడికి ఎవరెవరు ప్రియమైన వాళ్ళు ఉంటారు? ఆయన భక్తులు. కృష్ణుడికి అందరూ ప్రియమైన వాళ్ళే. భక్తులు ఇప్పుడు రాక్షసులను కూడా ఆయన సంహరిస్తారు, అది ప్రేమతోనే చేస్తారు అనమాట. వాళ్ళకి ముక్తి లభించడం కోసమే. వాళ్ళు ఇంకా 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 పిచ్చి పనులు చేసి ఇంకా సఫర్ అవుతూ ఉంటారు అనేసి ఆయన వాళ్ళని డెలివర్ చేయడానికి, వాళ్ళకి ముక్తిని ప్రసాదించడానికి వాళ్ళని వధిస్తూ ఉంటారన్నమాట. ప్రేమతో చేస్తారనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఉండదు కదా, అందరినీ ప్రేమిస్తారు కదా, అవునా కదా? ఎస్ మాతాజీ. కృష్ణుడు కూడా అందరినీ మమైవాంశో జీవలోకే అన్నారు. అంటే ప్రతి జీవుడు నా అంశమే అని చెప్తున్నారు అనమాట. అంటే అందరూ ఆయన పిల్లలే, ఆయన అందరినీ ప్రేమిస్తారు. కృష్ణ ప్రేమ కావాలంటే మనం కూడా అందరినీ ప్రేమించాలి, భక్తుల్ని ప్రేమించాలి. ఇప్పుడు సాధకుల్ని ప్రేమించాలి, సాధనా భక్తిలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రేమించాలి, ఆ భక్తుల్ని కూడా ప్రేమించాలన్నమాట. అప్పుడు మనం కృష్ణ ప్రేమకి పాత్రలు అవుతాం అనమాట. అంటే కృష్ణుడిని ఎవరినైతే ప్రేమిస్తున్నారో మనం అందరినీ ప్రేమిస్తే కృష్ణ ప్రేమ అనేది మనకి లభిస్తుంది అనమాట. సో అయితే భాగవతం ఎందుకు చదవాలి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ,
ఒక ప్రశ్న ఉంది. అంటే భాగవతంకి సంబంధించింది గాదు. ఆహ్, ది ఇవాళ అడుగుదాం అనుకున్నా నేను మిమ్మల్ని. ప్రాక్టికల్‌గా ఇవాళ జరిగింది కాబట్టి నాకు అనిపించింది. యాక్చువల్లీ ఉదయం పూట లేచి క్లాస్‌కి రెడీ అవ్వాలి. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే ఇవాళ అంటే ప్రయారిటైజ్ చేస్తాం గదా! ఆ దీంట్లో ఇవాళది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నాకు మైండ్‌లో పడిపోయింది అసలు. రేపు పొద్దున్న లేవాలి, క్లాస్ అటెండ్ అవ్వాలి అలా అనేసి అనుకున్నా. ఇవాళ పొద్దున పైగా సండే ఇవాళ. అదొకటి పాయింట్. అవును. శరీరం ఒప్పుకోదు ముందర. అవును. అవును. వంట చేయడానికి గానీ, దేనికి గానీ వి నీడ్ రెస్ట్ అనేసి అంటుంది. సైకలాజికల్లీ ఒప్పుకోదు. ఇవాళ లేవబోతే 5:30కి యూజువల్లీ నేను 5:30కి లేస్తాననమాట. లేవబోతే అబ్బా! సర్లే లేవాలా? ఆహ్, కానీ ఇంపార్టెంట్. 2 పక్కల నో. వెంటనే కళ్ళిలా ఇప్పేసుకుని 5:30కే ఇంక విప్పేసుకొని లేదు లేచేయాలి. ఎళ్లి అటెండ్ అవుదాం. అటెండ్ అయ్యి కావాలంటే అప్పుడొచ్చి పడుకుందాం. ఎప్పుడు రోజు అలానే చెప్తా గానీ పడుకోను మళ్ళా. కావాలంటే అటెండ్ అయిపోయి 7, 7:30కి అప్పుడు అయిపోతుంది గదా! అప్పుడు ఎళ్లి పడుకుందాం నేను. 7:30 అయ్యేప్పటికి 7:30కి ఇప్పుడు ఇంకేం పడుకుంటాము అని అనిపిస్తున్నప్పుడు. కానీ ఆ మార్నింగ్ ఆ టైం ఉందే దాన్ని ఎలాగా అధిగమించాలి? ఆ మాయాదేవిని ఎట్లాగా ఓవర్‌కమ్ అవ్వాలి మాతాజీ మరి? అబ్బా! లేవాలా అనే ఆ లేజినెస్ ఉంది. దాని నుంచి ఎలా బయటికి రావాలి? అంటే మీరు ఇప్పుడు మీరు కరెక్ట్‌గా చేస్తున్నారు. యాక్చువల్‌గా మీ మైండ్ ఏమో వద్దులే పడుకో చక్కగా ఎందుకు ఇప్పుడు ఏం లేస్తావులే ఆదివారం గదా! అని చెప్తుంది. ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది? ఇది ఇంపార్టెంట్ అని చెప్తుంది గదా! అంటే మనం ఎక్కువ మన ఇంటెలిజెన్స్ మాట వినాలన్నమాట. అంటే సెన్స్ కంట్రోల్ ఉండాలంటే మనం మైండ్ మాట కన్నా ఇంటెలిజెన్స్ మాట వినాలి. మైండ్‌ని అలా ట్రైన్ చేసుకోవాలి మనం. మైండ్‌తో మనం శత్రుత్వం గొడవ పెట్టుకోకూడదన్నమాట. గొడవ పెట్టుకుంటే అది కూడా రెబెల్ అయిపోతుంది మనకి. సో మనం ఏం చేయాలంటే మైండ్‌ని మన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకోవాలంటే ఒకటి చాంటింగ్ బాగా పనికొస్తది మాతాజీ. ఎక్కువగా ఎక్కువగా శ్రవణం చేయాలి. శ్రవణం, కీర్తనం అంటే మనం చాంటింగ్ చేయాలి. మనం ఇప్పుడు మనకి ఏకాదశి అంటే మనం ఎందుకు చేస్తాం? సెన్స్ కంట్రోల్ కోసం చేస్తాం. భగవంతుడి మీద భక్తి ఎక్కువ పెరగాలంటే మనకి కొన్ని కొన్ని చేస్తే చాలా ఫాస్ట్‌గా ఇది ఉంటుందన్నమాట. ఏకాదశి అలాంటివి పాటించండి. అంటే పాటించండి అంటే ఒకే రోజు మీరు ఈ రోజుకి ఈ రోజు ఏకాదశి నిర్జలు చేసేయమని ఎవరు చెప్పారనమాట. స్టెప్ బై స్టెప్ చేయండి. అంటే మీరు 3 పూట్ల తిన్నారనుకోండి, ఒక పూట మానేయండి. హ్మ్. తర్వాత నెక్స్ట్ ఏకాదశికి 15 రోజులు అవుతుంది. మీకు కొద్దిగా అలవాటు అవుతుంది. లేకపోతే 2, 3 ఏకాదశులు అట్లా చేయండి. తర్వాత ఇంకొక ఏకాదశి రోజు ఒక పూటే తినండి. అది గూడా మీరు ఈ ఏకాదశి ప్రసాదం అని ఉంటుంది మాతాజీ. ఈ సాబుదానా గాని, లేకపోతే సామలు వండుకొని తినడం, లేకపోతే కుట్టు కాట అని అంటారు. కొన్ని అంటే నాన్ గ్రెయిన్ ఫుడ్ ఉంటుందన్నమాట. అలాంటి ఫుడ్ ట్రై చేయొచ్చు. అది ట్రై చేసి కొంచెం బాడీ అలవాటయిపోవాలి. అప్పుడు మనకు మైండ్ చెప్తది ఓకే బానే ఉందిలే అనే టైప్‌లోకి వచ్చేస్తదన్నమాట. అంటే మనకి ఇంటెలిజెన్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటదన్నమాట. మనకి ఒక ఇన్నర్ వాయిస్ అనేది మీరు అనుకుంటూ ఉంటారు గదా! అది మన ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇంటెలిజెన్స్ చెప్తా ఉంటది. అది మనకి పరమాత్మ ఉంటారు. ఆయన ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి ఏవైతే కోరికలు ఉంటాయో అవి మనకి చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి గదా! హ్మ్. అవి గూడా మనకి పరమాత్మనే గుర్తు చేస్తూ ఉంటారంట. ఇది నీకు ఇష్టం గదా! నువ్వు కావాలనుకుంటే తినొచ్చు అని మనకే ఆప్షన్ ఇస్తారంట. అట్లా మనం ఆ కంట్రోల్ చేసుకుంటా ఉంటే మెల్లగా ట్రైన్ అయిపోతది మన మైండ్ గూడా. సో, చాంటింగ్ ఒకటి చేయండి. ఇలాంటి ఏకాదశి అలాంటియి ఎందుకు చేస్తారంటే మన సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ కోసమే చేస్తారు. మనకి ఇంటెలిజెన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటది. మన ఇంటెలిజెన్స్ మాట వినడం స్టార్ట్ చేస్తే మైండ్ గూడా కొంచెం మెల్లగా మన అధీనంలోకి వచ్చేస్తదనమాట. లేకపోతే మాయా ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మైండ్ చెప్తూనే ఉంటది. మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ కల్చర్‌లో చేంజ్ వచ్చేసిందనమాట. ఈ ఆదివారం అనేది మనకి బ్రిటిషర్స్ మనకి సండే అనేది చాలా ఇంపార్టెంట్ మన సనాతన ధర్మంలో ఆదివారం సూర్యుడి దినం అనేసి చాలా తొందరగా లేవాలి. మనకి ఇదివరకి సనాతన ధర్మంలో పొద్దున్నే లేచేవాళ్ళనమాట. మన బ్రిటిషర్స్ వచ్చి ఏం చేశారంటే, వీళ్ళు ఇట్లా ఉండడం వల్లే వీళ్ళు బాగా ఇలా ఉన్నారు. వీళ్ళని ఎలా అయినా సరే లేజీగా చేయాలి వీళ్ళననేసి సండే హాలిడే అని ప్రకటించేశారనమాట. అంతకుముందు అలా లేదు. సో, అప్పటినుంచే మనం సండే హాలిడే అనేది మన కల్చర్‌లో వచ్చేసింది. మనకి బాగా డీఎన్ఏలో అయిపోయిందనమాట. సండే అంటే లేట్‌గా లేవాలి అని. యాక్చువల్‌గా అయితే అది కాదు. సో, అలా మెల్లగా మీరు చాంటింగ్ ఒక రౌండ్ పెంచుకుంటూ ఎళ్ళండి మాతాజీ. చాంటింగ్ ఎంత ఎక్కువ చేస్తే మనం అంత మనకి శుద్ధీకరణ అవుతుంది. అండ్ సెన్స్ కంట్రోల్ కూడా వస్తుంది. మన అవును. ఇంటెలిజెన్స్ మాట వింటూ ఉంటాం. మీకు చెప్పానో లేదో నేను అనుష మాతాజీకి చెప్పినట్టున్నా. మొన్న వైకుంఠ ఏకాదశికి రెండో రౌండ్‌కి ఎక్కాను. హరి బోల్, హరి నా బోల్. నా 8థ్ రౌండ్‌కెళ్ళాలి. దట్ ఈస్ మై టార్గెట్ అనమాట. ఎళ్తారు ఎందుకంటే మాతాజీ. నేను కృష్ణ తప్పకుండా సాధక ఎళ్తారు. చేశాం కదా! సో, మాది 8థ్ రౌండ్. ఆ రౌండ్‌కెళ్తే ఇంకా ఆ తర్వాత నుంచి అది యాక్చువల్ హౌస్. అక్కడి నుంచి ఇంకా పెరగాలనమాట అట్లా. అవును. అవును.
ఎయిట్ రౌండ్స్ చేశాక కొంచెం స్టేబుల్ అయ్యి కొన్ని రోజులు ఆగిన తర్వాత మిగతా చేయొచ్చు. కరెక్ట్ మాతాజీ. అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. దుర్గా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా. మాతాజీ అది ఇందాకడితే అలానే ఉండిపోయింది. అవునా, ఓకే ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అది నాది ప్రశ్న కాదు కానీ ఈ ప్రశ్నే. చెప్పండి మాతాజీ. ఆ, శోభ మాతాజీతో మాట్లాడాలి. ఇందాక మీరు అన్న టాపిక్ నాకు కూడా అన్వయిస్తుంది కాబట్టి శోభ మాతాజీ మీకు ఫోన్ చేయొచ్చా? అయ్యో తప్పకుండా మాతాజీ, తప్పకుండా. సేమ్ అదే టాపిక్ లో నేను కూడా అవుతూ ఉంటాను. నేను ఎప్పటి నుంచో మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా కానీ నేను అడిగితే ఏమనుకుంటారో అనుకున్నాను. కృష్ణనే నా- మొన్న ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మాతాజీ నేను ఇస్తా నంబరు, అందులో సమస్య ఏం లేదు. కాకపోతే నాకంటే భాగవతం భగవద్గీతలో అధ్యయనం చేసిన జ్ఞానులు ఇక్కడ ఉన్నారు, లక్ష్మీ అయ్యో పార్వతి అలా మాతాజీ ఏం గారు. లేదు మాతాజీ, మనందరం చక్కగా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందరూ మాట్లాడుకోవచ్చు, అందరూ మనకు తోచింది మనం చెప్పొచ్చు. మనకి ఏదైతే తెలుస్తుందో వాళ్ళకి ఉపయోగపడుతుందో భక్తిలో అన్ని చెప్పొచ్చు మాతాజీ. తప్పకుండా మీరే భాగవతం భగవద్గీత గురించి మన మాతాజీని మన శిక్ష గురువుల్ని అడుగుతానండి. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ నేను టీచర్స్ మాత్రమే అడగాలన్నమాట. అది ఓకే, నేను మీకు నా నంబర్ పెట్టాను మాతాజీ, పర్సనల్ గా తీసుకోండి. ఆ, చాట్ లో ఏ పెట్టా టైంలో చూడండి. చేయమంటారు? మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు? మీరు చెయ్యండి, నేను ఎత్తుతాను. ఓకే, ఎత్తలేదు అంటే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. నేను మీకు పర్సనల్ గా నంబర్ పెట్టా చూడండి మాతాజీ, ఓకే, చాట్ లో థ్యాంక్ యూ. పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. చూస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. సారీ మాతాజీ, లక్ష్మీ మాతాజీ మీకు నన్ను డిస్టర్బ్ చేసి నేను మరీ అయ్యో పర్వాలేదు మాతాజీ, పర్వాలేదు. మీ ఇద్దరు చక్కగా మాట్లాడుకోండి. భక్తిలో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు భగవద్గీతకను దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా దానికి దీనికి? భగవద్గీతకి భాగవతానికి డిఫరెన్స్ ఏంటంటే, భగవద్గీత చదువుకున్న తర్వాతే మనకి భాగవతం అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఓకే. భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణ మనకి? ఈ 5 విషయాల గురించి చెప్తారు కదా. ప్రకృతి, కాల, జీవ, జీవ జగత్ జగదీష్, ప్రకృతి, కాల, ఇవన్నిటి గురించి చెప్తారు కదా. అవన్నీ ఎస్ మనకి మాతాజీ. ఐడియా ఉండదు, మనకి ఆ నాలెడ్జ్ ఉండదు అనమాట. అంటే మనం ఎప్పుడు మన ఈ బాడీ అనుకుంటాం. మనం ఎవరైనా మీరెవరు అంటే మన పేరు చెప్తాం, లేదంటే మనం అమ్మ మన వాళ్ళ పేరు, బాడీ అమ్మ వాళ్ళ పేరు. మామూలుగా నా చెయ్యి నా కాలు అంటాం కానీ నేనే కాలు నేనే చెయ్యి నేనే బాడీ అనుకోం కదా. అంటే మన లోపల ఆత్మ ఉంటుందనేది మనకి అర్థం కాదనమాట. భగవద్గీత ఓకే. చదవడం వల్ల ఆ జ్ఞానం అనేది వస్తుంది. కృష్ణుడు ఏం చెప్తున్నారో తెలుస్తుంది. అంటే ఎలా మనం జీవించాలి అనేది భగవద్గీత చెప్తుంది అనమాట మనకి. కానీ ఎలా జీవించారు అనే భక్తుల కథలు, ఇంకా భగవంతుడి గురించిన నామరూప గుణ లీలల గురించి వివరణ భాగవతంలో ఉంటుందన్నమాట. అందుకనే మనకి ఫస్ట్ ఈ బేసిక్ నాలెడ్జ్ వస్తే మనం భాగవతం, ఇప్పుడు మీ అందరూ చక్కగా చాలా మంది ఈ భగవద్గీత క్లాసెస్ అటెండ్ అయ్యారు కాబట్టి నేను భాగవతం అనేది కొంచెం కొంచెంగా చెప్తున్నాను కదా, ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ నాలెడ్జ్ లేదనుకోండి, మీరు భక్తుల గురించి చెప్పినా కూడా మనకి అంత ఎక్కువ అర్థం కాదనమాట. సర్లే వాళ్ళు చేస్తే చేశారు మనకేంటి అనే ఇది ఉంటుందన్నమాట. సో అందుకని మనకి ఆ బేసిక్ అనేది ఉండాలన్నమాట. భగవద్గీత అనేది చదువుకుంటేనే మనకి భాగవతం అర్థమవుతుంది. ఒక్కసారన్నా భగవద్గీత చదివిన వాళ్ళు మాత్రమే భాగవతం వినాలని అని కూడా చెప్తారు. అంటే ఎవరైనా వినొచ్చు భక్తుల ద్వారా. ఇప్పుడు అడ్వాన్స్డ్ డివోటీస్ ఉంటారు, చాలా మంది ఆచార్యాస్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా మనం వినొచ్చు. వినకూడదని కాదు, ఎక్కువ అర్థం అవ్వాలంటే భగవద్గీత కొంచెం తెలుసుకున్న తర్వాత అయితే బాగా అర్థమవుతుందని చెప్తారనమాట. అయితే భగవద్గీతలో ఫిలాసఫీ ఎక్కువ ఉంటది అనమాట. అంటే ఎస్ ఆధ్యాత్మిక మాతాజీ. జ్ఞానం ఎక్కువ ఉంటుంది. భాగవతంలో మనకి కథలు ఉంటాయి కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట మనకి. సో మనం ఇప్పుడు చెప్పుకున్న కథల్లో మనం ప్రచేతాస్ గురించి చెప్పుకున్నాం, ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పుకున్నాం, అంబరీష్ మహారాజ్ గురించి చెప్పుకున్నాం. ఎస్ వాళ్ళందరూ మాతాజీ, ఏం అవును. చేశారు, ఎలా భక్తిలో ముందుకు వెళ్ళారు, అవన్నీ తెలుసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. మనం కూడా అంత బాగా చేయలేకపోయినా ఎంతో కొంత మనం స్టార్ట్ చేయాలని మనకు అనిపిస్తుంది కదా. ఆ ప్రేరణ లభిస్తుంది. కృష్ణుడి లీలల గురించి తెలుసుకుంటే ఆనందం లభిస్తుంది అనమాట. అవన్నీ ఉంటాయి భాగవతంలో. ఓకే మాతాజీ, ఇందాక భాగవతం అదే ధ్యానం చేస్తుంటే ఒక ప్రభుజీ ఫస్ట్ మాయ, ఆ తర్వాత అలా కనిపించారని చెప్పారు కదా. ఆ ప్రభుజీ నేమేది ఏంటి మాతాజీ? అర్థం కాదు. వ్యాస మహర్షి ఎవరైతే భాగవతం రచించారో, ఆయన రచించడానికి ముందు ఆయన వేదాలన్నీ రాస్తారనమాట. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొత్తం అన్ని ఆయన రాస్తారు. వ్యాస మహర్షి అయినా సరే ఆయనకు తృప్తి లభించదు అనమాట. ఎందుకంటే
అవన్నీ ఎలా అంటే ఇప్పుడు ఈ పని చేస్తే మీకు ఇంత పుణ్యం వస్తది, ఈ యజ్ఞం చేస్తే ఇంత పుణ్యం వస్తది అని చెప్తూ ఉంటారు కదా, అలాంటివి రాస్తారనమాట. అయితే వీళ్ళంతా మానవాళి ఏం చేస్తారు, అవన్నీ చేస్తారు, పుణ్యం సంపాదిస్తారు, ఇంకా స్వర్గలోకాలకి వెళ్ళి ఆనందించాలని అనుకుంటారనమాట. ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు అనమాట. పుణ్యం సంపాదిస్తారు, పుణ్యం అయిపోయే వరకు స్వర్గానికి వెళ్తారు, పాపం అయిపోయే వరకు నరకానికి వెళ్తారు. అంటే ఎంతో కొంత పాపం అయితే చేస్తారు కదా, ఎంత పుణ్యం చేసినా కూడా. ఆ పాపం ఖాతా క్లియర్ చేసుకోవడానికి నరకానికి వెళ్తారు, పుణ్యం ఖాతా క్లియర్ చేసుకోవడానికి స్వర్గానికి వెళ్తారు. మళ్ళా వాళ్ళు అక్కడ చేసిన పనుల్ని బట్టి మళ్ళా వాళ్ళ అకౌంట్ ఖాళీ అయిపోగానే మళ్ళీ కిందకి వచ్చేస్తారు అనమాట. అలా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు, కిందికి పైకి కిందికి పైకి తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ 14 లోకాలు ఉంటాయి కదా, మధ్యలో ఉంటది భూలోకం అనేది. కింద అతల సుతల రసాతల పాతాల లోకాలు, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఉంటే మధ్యలో భూమి ఉంటుంది అనమాట. సో ఆ పైకి కిందకి మన పాపానుకూలంగా, మన కర్మానుసారంగా మనం ఏ ఏ లోకంలో పుట్టాలి, ఏ జన్మ తీసుకోవాలనేది ఉంటుందన్నమాట. ఈ లా ఆఫ్ కర్మ అని ఉంటుంది. మనం చేసే పనులను బట్టి కిందకి పైకి ఆ 14 లోకాలను తిరుగుతూ ఉంటాం, భగవంతుని రీచ్ అవ్వం అనమాట. సో అందుకని ఆయన అది భగవంతుడికి రీచ్ అవ్వాలంటే ఆయన ధ్యానం చేస్తారనమాట. అవన్నీ రాసినా కూడా ఆయనకు తృప్తి ఉండదు. నారద మహర్షిని అడుగుతారు, నారద మహర్షి కూడా అంటారు, అవును నువ్వు భగవంతుడి గురించి ఎక్కువ చెప్పలేదు కాబట్టి నీకు తృప్తి కలగట్లేదని. అప్పుడు ఆయన భాగవతం రాయాలని డిసైడ్ అవుతారు అనమాట. ఆ భాగవతాన్ని రచించే ముందు ఆయన ధ్యానంలోకి వెళ్తారనమాట. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ భక్తితో చేసే ధ్యానంలో ఆయనకి ముగ్గురు కనిపిస్తారు, కృష్ణుడు, ఇంకా మాయ, కృష్ణుడు వెనకాలే మాయ ఉంటుంది, మాయ తర్వాత జీవుడు కనిపిస్తారనమాట. ఆ మాయకి ప్రేరేపించబడి మాయతో ప్రభావితుడయి జీవుడు ఎన్నెన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు అనేది ఆయన ప్రత్యక్షంగా చూస్తారనమాట. ఇంకా ఆయనకి అర్థమవుతుంది అనమాట, ఇంకా ఓకే నేను ఈ జీవుడిని ఈ మాయ నుంచి తప్పించడానికి మార్గం చూపించాలి అని ఆయనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆయన భాగవతం రచించడానికి మంచి స్ఫూర్తి వస్తుంది, ఆయన ఏం రాయాలి ఏంటి అనేది ఆయనకు అర్థమవుతుంది. ఇంకా భగవంతుడికి ఎలా దగ్గర చేయాలి జీవుణ్ణి అనేది ఆయన ఆలోచించి ఇవన్నీ రాస్తారనమాట. ఓకే మాతాజీ. మళ్ళీ మిమ్మల్ని అడిగాను. ఫస్ట్ టైమ్ వింటున్నా కదా మాతాజీ, కొంచెం క్లారిటీ కోసం అడిగాను. పర్వాలేదు పర్వాలేదు మాతాజీ. అది నాకు ఈరోజు బాగా నచ్చింది మాతాజీ. ఫస్ట్ మాయ ఉంటది, తర్వాతే కృష్ణ ఉంటారని చెప్పారు కదా, అది నీకు బాగా నచ్చింది మాతాజీ. ఫస్ట్ మనం ఎవరైనా దేనికైనా అట్రాక్ట్ అవుతాం కదా, అదనేదే కదా మాతాజీ మాయ అనేది. అది అనేది అక్కడ అట్రాక్ట్ అవ్వకుండా మనం గనక కాన్స్టెంట్ గా ఉండి జ్ఞానం తీసుకుంటే నెక్స్ట్ కృష్ణ ఉంటాడు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఈ కృష్ణ దగ్గర క్లాస్ లో రీచ్ నాకు అవ్వచ్చు బాగా ఈజీగా. నచ్చింది. చాలా బాగా నచ్చింది మాతాజీ అది బాగా. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఆ కాన్సెప్ట్ అడిగాను. ఫస్ట్ అది ఎవరు చేశారు ఏంటి అనేది. బాగుంది మాతాజీ ఓకే క్లాస్ మాతాజీ. ఈరోజు. భాగవతం ఫస్ట్ క్లాసే నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇది జస్ట్ ఇంట్రొడక్షనే, మనం ఇంకా చర్చించుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చాలా మాతాజీ బాగుంది మాతాజీ. ఒక చిన్న ఇది మొన్నటి క్లాసు ప్లేలిస్ట్ లో యాడ్ చేయలేదు, అది చాలా చేస్తాను నాకు చేస్తాను మాతాజీ. సాంగత్యం విలువ కొంచెం అది యాడ్ చేయండి మాతాజీ ప్లీజ్. ప్రచేతస్ గురించి చెప్పాము ఆ రోజు, డిస్కస్ చేసుకుందాం, నేను యాడ్ చేస్తాను డైలీ మాతాజీ. మనం ఎర్లీ మార్నింగ్ అయితే జ్యూస్ తాగుతాం మాతాజీ క్లాస్ వల్ల. గుర్తుంగా అవును. మేమంతా భాగవత రసమాలయం. ఎస్ మాతాజీ. నాకు అది కూడా బాగా నచ్చింది మాతాజీ. అలా చెప్పడం కూడా బాగా అర్థమవుతుంది కదా, అలాంటివి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో ఇంకేమైనా మచ్. ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? మాతాజీ బాగా అర్థమవుతుంది అని అందరికీ అదే రసాస్వాదన చేయించేశారు. అందరికీ భాగవతం జ్యూస్ తాగిచ్చేశారు అనమాట. అంటే తనకి ఎంత అర్థమైందో చక్కగా వివరించేశారు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అరే భాగవతం మహిమ లాంటిది. హరే కృష్ణ ప్రభుజీ. అది చెప్పండి ప్రభు. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ మేము వేరే వాళ్ళతో, వేరే అమ్మాయి అన్న మంచి వాక్యాలు చెప్తారు, మంచిగా చెప్తారని చెప్పి లింక్ ఇచ్చింది. మేము రిజిస్టర్ కాలేదు. మీరు పెట్టేటివి ఏమన్నా రావాలంటే మేము రిజిస్టర్ కావాలన్నా మాతాజీ? నాకు పంపించండి ప్రభు, నెంబర్ నేను యాడ్ చేస్తాను. నంబర్ పంపించాలా? ఎట్లా? మాకు కొద్ది చదువు రాదు మాతాజీ. అవునా, నెంబర్ చెప్పండి ప్రభు, నేను యాడ్ చేసుకుంటాను. నేను ఇప్పుడు చెప్పండి, నేను రాసుకుంటాను మీ దగ్గర ఉంటే కనుక. లేకపోతే నేను మీకు మెసేజ్ చేస్తాను, ఆ మెసేజ్కి రెస్పాన్స్ ఇవ్వండి. నంబర్ చెప్తాం మాతాజీ, నంబర్ చెప్తాం మాతాజీ. ఇప్పుడు 99 ఉంటే ఓకే చెప్పండి. 9949 ఉమ్, 11 ఉమ్, 8991. ఓకే. పేరేంటి ప్రభు? ఎస్ సుగుణాథ్ రెడ్డి. విన్నాథ్ రెడ్డి. ఓకే, పేరు అవసరం లేదు, ఓకే తెలుసుకోవడానికి అడుగుతున్నా. నేను యాడ్ చేస్తాను. 9949 11 8991 అంతే కదా?
అవు మాతాజీ. ఓకే. నేను యాడ్ భగవద్గీత చేస్తాను ప్రభు. గీతా పరివార్‌లో జాయిన్ అయినాం మాతాజీ. గీతా పరివార్‌లో గూడా L4 గూడా అయిపోయింది. హరి బోల్. వెరీ నైస్ ప్రభు. ఆ తర్వాత అమ్మాయి అన్నా మీరు బాగా చెప్తారు, బాగా ఇది అయితారు కదా అని చెప్పేసి అమ్మాయి లింక్ ఇచ్చింది. ఇప్పుడు ఒక వారం రోజులు అయితుంది కంటిన్యూగా జాయిన్ అవుతున్నాం. కాకపోతే ఇందాక మాతాజీ చెప్పినట్టుగా లేద్దామా వద్దా లేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాం మాతాజీ. అందరం అలానే ఉంటాం ప్రభు. మెల్లగా వింటూ ఉంటే మనకి భగవంతుడి పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. మనమే ఆటోమేటిక్‌గా లేస్తాం అన్నమాట. స్నానం చేసి కొద్దిగా నిష్టగా కూర్చుండేది, నిష్టగా వినేది మంచిదనే ఉద్దేశపూర్వకంగానే మనం కనీసం ఆ మాతాజీ అన్నట్టు 5:30 లేస్తేనే కూడా అవైలబుల్‌గా కూర్చోవచ్చు ఇక్కడ. అవును ప్రభు. అయినా మేము 6 అయితేనే ఓపెన్ చేసుకుంటున్నాం స్నానం చేయకున్నా కూడా. ఆ తర్వాత పెట్టేసి పోయి స్నానం చేసేసి కూర్చుంటున్నాం మాతాజీ. అసలు వినడం అయితే స్టార్ట్ చేయండి ప్రభు. మెల్లగా మీరే మీకు మీకు తెలియకుండానే మీరే ముందు లేస్తారు. ఇంకా అలవాటైతే గనక కృష్ణుడు అలా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. మాతాజీ కృష్ణుడు ఆకర్షించినాడు కూడా మాతాజీ. బాగా భగవద్గీత బుక్ అవును. చూసుకుంటే బాగా బాగా చెప్పగలము. తర్వాత మా ఉమ్. భార్య కూడా 3 అధ్యాయాలు కంఠస్థీకరణ చేసి హరి బోల్. ఎగ్జామ్ ఆమె కూడా 92 మార్కులు తెచ్చుకుంది. హరి హరి బోల్. ఇద్దరు భార్యాభర్తని కూడా ఆయన దగ్గరకు పిల్లంపించుకున్నాడు మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. మాతాజీ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. అదే మొన్న రిషికేష్ ప్రభుజీ కూడా అన్నారు కదా, ఏది శ్లోకాల క్లాస్ ఇంకేమన్నా ఉందా మాతాజీ? శ్లోకాస్ నేర్పిస్తున్నారా? శ్లోకాస్ ఇంకా పెట్టలేదు మాతాజీ. అనుకుంటున్నాం యాక్చువల్గా. చెప్తాం మీకు. కాదు మాతాజీ, 108 శ్లోకాలు అదేదో కంఠస్థం చేసేది అదేదో ఉంది, అందులో జాయిన్ అవ్వండి అన్నది చెప్పినట్టున్నారు ప్రభుజీ. ప్రభుజీ చెప్పారా? ఓకే. నేను వినలేదు మాతాజీ. నేను కనుక్కొని చెప్తాను. హరే కృష్ణ అండి. నోటెలిన్ సారీ నేను మాతాజీ ఇంటరప్ట్ చేస్తున్నా అనుకోకండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు అంటే గిరిజామాతాజీ మనం ఇప్పుడు అటెండ్ అవుతున్న క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళే పెడతా అని చెప్పన్నారు. అది అవును. అంటే ఫిబ్రవరి ఎండ్ మార్చ్ అలాగా స్టార్ట్ చేస్తాం అన్నట్టుగా చెప్పారు ఆయన. ఓకే మాతాజీ. అదే నేను సరిగ్గా వినలేదేమో. అదే అవుతున్నాయేమో. ఇప్పుడు ప్రభుజీ కూడా ఏదో గీతా క్లాసెస్ అన్నారని మళ్ళీ డౌట్ వచ్చింది మాతాజీ. అది అంటే అది అయిపోవస్తోందంట. మళ్ళీ అందులో మనం యాడ్ అయ్యి మనకు ప్రయోజనం ఉండదు కదా! చివరికొచ్చి మనం అవును. మొదటి నుంచి చూస్తే మనకు తెలుస్తుంది గానీ మధ్యలో వచ్చి అంటే అని నా ఉద్దేశం. అంతకన్నా ఇంకేం లేదు. కరెక్టే. ఆ ఎలా మాట కరెక్ట్ మాతాజీ. కొంచెం స్టార్ట్ ఓపిక చేస్తారు పట్టామంటే మాతాజీ. వెయిట్ వచ్చేస్తుందన్నమాట. చేయండి. అది అంటే లింక్ అది కూడా షేర్ వీక్లీ 2 చేస్తాను. డేసే ఉంటుందంట. ప్రతిరోజు కాదు అది. అవును. 8 నుంచి 9 వరకు ఉంటుంది. మండే, ట్యూస్‌డేనో ఏదో వాళ్ళు ఎంచుకునే రోజులు మనకు చెప్తారు. అది. ఓకే సారీ మాతాజీ. మధ్యలో లేదు సారీ కాదు మాతాజీ. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు కొద్దిగా ఓసారి వింటా గాని మర్చిపోతున్నా మాతాజీ. అందుకని అది పర్వాలేదు. అర్థం తెలుసుకుందామని. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తున్నాం మేము. అయ్యో! లేదు 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 మాతాజీ. అందరికి తెలుస్తుంది కదా! మీరు అడిగేవి కూడా మిగతా వాళ్ళు కూడా వింటారు. తెలుస్తుంది. థ్యాంక్ యూ. అంటే మిగతా ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం ఈరోజు హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. మాతాజీ పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. कंदराज श्रीमद् भागवतम की जय. हिताय गौ प्रेमानंदे. हरि हरि बोल. జై